హలో ఎవ్రీవన్. సో చాలా మంది హోపోనోపోనో గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో దివ్య మేడం మీ గురించి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసుకొని వచ్చారు. సో లెట్ అస్ సీ హోపోనోపోనో గురించి అన్ని క్వశ్చన్స్ని ఈరోజు ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాము. సో లెట్స్ వెల్కమ్ దివ్య మేడం. సో లెట్ అస్ స్టార్ట్ టుడేస్ క్వశ్చన్స్. Okay. ఫస్ట్ వాట్ ఈస్ హోపోనోపోనో? హోపోనోపోనో అంటే ఏంటి? ఎస్. సో ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది, ఈ హోపోనోపోనో ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోపోనోపోనో ఏంటంటే ఇట్స్ అ హవైయన్ ప్రేయర్. సో హవైయన్ కల్చర్లో వాళ్ళు మనం ఎలాగైతే ప్రేయర్ చేస్తామో సో వాళ్ళక్కడ ఈ హోపోనోపోనో ప్రేయర్ ద్వారా ప్రాబ్లమ్స్ని, ఛాలెంజెస్ని, డిఫికల్టీస్ని సాల్వ్ చేసుకునేవారు. సో హో అంటే ఏంటంటే టు మేక్, పోనోపోనో అంటే రెక్టిఫికేషన్. అంటే మన లైఫ్లో ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ ఏవైతే వస్తున్నాయి, ఎస్పెషల్లీ హెల్త్ ఛాలెంజెస్, మనీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ డిఫికల్టీస్, ఇవన్నీ కూడా మన లోపల ఉన్న మెమరీస్ని లేదా మన లోపల ఉన్న డేటాని లేదా మనం హిందూ మైథాలజీగా చూసుకుంటే కర్మాస్, సో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ మన ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవడమే హో ఓపోనోపోనో, రైట్? సో ఐ గాట్ దిస్ పాయింట్ వెరీ క్లియర్లీ. Yeah. సో ఐ Yeah. థింక్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ రిలేషన్షిప్లో హోపోనోపోనో ఎలా చేసుకోవాలి? హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ గర్ల్స్ ఆ టైంలో ఎలా చేసుకోవాలి? ఎస్. సో రిలేషన్షిప్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫర్గివ్నెస్ అండి. ఎందుకంటే చూడండి, రిలేషన్షిప్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ఫర్గివ్నెస్. సో మనం పార్ట్నర్లో ఎప్పుడైతే ప్రాబ్లం చూస్తుంటామో, ఇరిటేట్ అవుతున్నారు, కోపంగా ఉన్నారు, టెన్షన్తో ఉన్నారు, సో వాట్ ఈస్ ఇట్ మీ, నాలో ఏదో ఉంది, దానివల్ల ఇది ఇలా కాజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో, ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్లో ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫర్గివ్నెస్. ఫస్ట్ ఆ పర్సన్ని మనం ఫర్గివ్ చేసేయాలి. ఎందుకంటే చాలామంది ఏం చూస్తారంటే నేను సరిగ్గానే ఉన్నాను, తనలో ప్రాబ్లం ఉంది, తను ఇలా మాట్లాడుతుంది, తను ఇలా ఉన్నారు, రైట్? అలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తుంటాయి, రైట్? సో అలాంటప్పుడు ఎస్, ఈ ప్రాబ్లంకి నేను కాజ్ అయ్యాను కాబట్టి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, వాట్ ఎవర్ ఇన్ మీ దట్ ఈస్ కాజింగ్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని కాజ్ చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ ఇక్కడ మనం ఎవరికి చెప్తున్నామండి? ఫస్ట్ వీఆర్ టెల్లింగ్ టు అవర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ని నేనే కాజ్ చేశాను. సో సబ్ కాన్షియస్ మైండ్ అండ్ డివైన్తో కనెక్ట్ అవుతున్నాం. ఎందుకంటే ఈ ఓపెన్ అంతా కూడా కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా సూపర్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవ్వడం. సో రిలేషన్షిప్ ఛాలెంజెస్, ఏ రిలేషన్షిప్ ఛాలెంజెస్ అయినా మనం చేయాల్సింది ఏంటంటే మేబీ 108 టైమ్స్, 108 టైమ్స్ మనం దీన్ని ఎప్పుడైతే చేస్తామో దాని రిజల్ట్స్ అనేది ఫీలింగ్స్తో మనం ఎప్పుడైతే చేస్తామో దాని రిజల్ట్ మనకు కనబడుతుంది. సో వాళ్ళ ప్రాబ్లమా, మీ ప్రాబ్లమా, లేదా వాళ్ళలో ఇష్యూ ఉందా, మీలో ఇష్యూ ఉందా అనేది కాదండి ఇక్కడ. ఈ ప్రాబ్లం నా లైఫ్లోకి వచ్చిందంటే ఇక్కడ నేను దానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ ఓపెన్ చేయాలి. అండ్ యు నో వాట్ ఈస్ ఓపెన్ ప్రేయర్? Yes, sir. వాట్ ఈస్ ఇట్? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్. సో ఈ స్టేట్మెంట్ని మనం రిపీట్ చేస్తూ ఉండాలి ఇంటర్నల్గా, సో దట్ వీఆర్ క్లీనింగ్ అవర్ సెల్ఫ్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫర్ ద మనీ బ్లాకేజెస్. మనీ. ఎస్. ఓకే, Yeah. గ్రేట్. చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. యా ప్లీజ్. మనీ బ్లాకేజెస్ మీన్స్ ఎవరికైనా అప్పు ఇచ్చాము, స్టక్ అయిపోయింది, రావట్లేదు, వాళ్ళతో చాలా స్ట్రబుల్ అవుతున్నాం, అప్పుడు ఎలా చేసుకోవాలి? ఎస్. సో స్పెషల్లీ ఫ్రెండ్స్, మనీ ఈజ్ ద ఎనర్జీ, దీన్ని మనం గమనించాలి. సో మనీ ఫ్రీక్వెన్సీ మన లైఫ్లోకి ఎప్పుడు వస్తుందంటే మన ఫ్రీక్వెన్సీ సరిగ్గా ఉన్నప్పుడు. సో సమ్ టైమ్స్ మనీతో మనకున్న రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు. సో చిన్నప్పటి నుంచి మన బిలీఫ్ సిస్టమ్స్ అవ్వచ్చు, మన అప్బ్రింగింగ్ అవ్వచ్చు, లేదా మనం ఉండే సొసైటీ అండ్ ఈ కండిషనింగ్ ద్వారా మనీని మనం సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు, అందువల్ల మనీ బ్లాకేజెస్ వస్తున్నాయి. సో మళ్ళీ ద సేమ్ థింగ్ దట్ మనీ ప్రాబ్లం ఎక్కువగా దేని గురించి వస్తుందంటే ఫర్గివ్నెస్ సరిగ్గా చేయకపోవడం ద్వారా. అంటే ఒక పర్సన్ని మనం అవాయిడ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒక పర్సన్ మనకు ట్రబుల్ ఇచ్చాడు, ఆ పర్సన్ని మనం అవాయిడ్ చేస్తున్నాం అనుకుంటాం, బట్ యాక్చువల్గా మనం పర్సన్ అవాయిడ్ చేయట్లేదు, మనం అన్నిటినీ అవాయిడ్ చేస్తాం, అన్నిటినీ బ్లాక్ చేస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ స్పెక్టకల్స్ పెట్టుకుంటే మనకంతా కూడా బ్లాకే కనపడుతుంది. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో మనీ ప్రపంచంలో మనం నాలో ఉన్న మెమరీస్, నాలో సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్, బిలీఫ్స్ అవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ని క్రియేట్ చేశాయి. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, దీనికి నేను క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో మనీ గురించి నేనేం చెప్తానంటే ఫస్ట్ మీ దగ్గర ఏదైతే మనీ ఉందో ఆ మనీని తీసుకోండి.
అండ్ లిటరల్గా ఆ మనీకి థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే మనీ మనకు లైఫ్లో చాలా ఇచ్చింది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం, మంచి ఇంట్లో ఉండగలుగుతున్నాం, మంచి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే మనీ మనకు చాలా ఇచ్చింది. అంటే ఆ మనీకి మనం ఎప్పటివరకు అయితే గ్రాట్యూడ్ చూపించట్లేదు, లేదా మనీకి ఎప్పుడైతే మనం ఆ ఫర్గివ్నెస్ అడగట్లేదు, అప్పటి వరకు మనీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వదు. సో వీ డోంట్ నో ఎలాంటి ఛాలెంజెస్, ఎలాంటి మెమరీస్తో, ఎలాంటి డేటాతో మనం ఉన్నాం మనకు తెలీదు. ఇప్పుడు ప్రాబ్లం రావడం వల్ల ఒక ఆపర్చునిటీ మనకు దొరికింది. అంటే దాన్ని క్లీన్ చేసుకోవడానికి. ఎప్పుడైతే దాన్ని క్లీన్ చేసుకుంటామో we will solve our problems. Yes? Okay. Next, one more question we will take. Yes. Okay. Now for the health. Health. Yeah. Yes, health is well. Yes. హెల్త్ కోసమైనా కావచ్చు, ఎదుటి వాళ్ళ కోసమైనా కావచ్చు, ఎలా ఓపెన్ చేసుకోవాలి. Yes. So health problems లో ఉన్న వాళ్ళకు what I tell is most important is that health problems, health challenges లో ఉన్న వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ కూడా దానికి ఒక మెమరీ ఉంటుంది. చూడండి, హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి, లెగ్స్ ఉన్నాయి. ప్రతి పార్ట్కి మళ్ళీ కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్ అనే 3 పార్ట్స్ ఉంటాయి. సో మనం చూడండి, ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మనం 2 చేతులతో ప్రొద్దు నుంచి రాత్రి వరకు పనిచేస్తూనే ఉంటాం. ఈ 2 చేతులు లేకుండా పనిచేస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? బట్ మనం మన బాడీతో కమ్యూనికేట్ చేస్తున్నాము. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేనేం చెప్తానంటే టాకింగ్ టు యువర్ బాడీ, మన బాడీతో మనం కమ్యూనికేట్ చేయాలి. సో నెమ్మదిగా కూర్చోండి ఒక 10 మినిట్స్ వరకు. జస్ట్ సిట్ ఇన్ రిలాక్స్ పొజిషన్, మెడిటేషన్ పోస్చర్లో కూర్చోండి. అండ్ హెడ్ నుంచి టోస్ వరకు ప్రతి బాడీ పార్ట్కి థ్యాంక్ యూ చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే ఈ బాడీ పార్ట్ని నేను సరిగ్గా కేర్ తీసుకోలేదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ అన్కేరింగ్ టువర్డ్స్ యూ, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ అన్లవింగ్ టువర్డ్స్ యూ. నేను నీ గురించి సరిగ్గా కేర్ తీసుకోలేను, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ లవింగ్ టువర్డ్స్ యూ అని చెబుతూ హెడ్ నుంచి టోస్ వరకు. అండ్ ఎక్కడైతే బాడీ పార్ట్లో ఎక్కడైతే పెయిన్ ఎక్కువగా ఉందో దానికి మనం సారీ ఇంకా ఎక్కువగా చెప్పాలి. ఎందుకంటే నేను నీ గురించి కేర్ చేసుకోలేదు, ఐ వాజ్ అన్కేరింగ్ ఆర్ అన్లవింగ్ టువర్డ్స్ యూ అని చెబుతూ ఆ బాడీ పార్ట్ని మనం హీల్ చేసుకోవాలి. సో హోపోనోపోనో అనేది ప్రతి బ్లాకేజ్, ఎలాంటి బ్లాకేజ్ అయినా సరే దానికి పనిచేస్తుంది. బట్ దెర్ ఈస్ అ ప్రాసెస్ అండి, దెర్ ఇస్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మనం నేర్చుకోవాలి. అండ్ మనం అడ్వాన్స్ వర్క్షాప్లో ఇవన్నీ నేర్పుతుంటాం. సో జనరల్గా ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి హోపోనోపోనో అడ్వాన్స్ వర్క్షాప్ జరుగుతూ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీకు ఏదైనా పర్సనల్ ఛాలెంజెస్ ఉంటే ఎస్, దివ్య మేడం విల్ హెల్ప్ యూ. ఏదైనా స్పెసిఫిక్ ఛాలెంజెస్తో మీరు బాధపడుతుంటే సో దివ్య మేడం ఐ థింక్ యూ కెన్ టెల్ హోపోనోపోనో ద్వారా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓపెన్ ద్వారా మనం హెల్త్, రిలేషన్షిప్ అండ్ మనీ, స్పెషల్లీ చాలా మంది రిలేషన్షిప్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. స్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ Yes, and sometimes even we also have some difficulties. హౌస్ వైఫ్స్, ఇన్లాస్ అని, సరౌండింగ్ రిలేషన్షిప్స్ అని వాళ్ళతోటి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. బట్ ఇది దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది బై హోపోనోపోనో. హోపోనోపోనో చేసుకునే విధానము డిఫరెంట్ ఫర్ ద డిఫరెంట్ సిచ్యువేషన్. ఓకే, అండ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్. యూ కెన్ బి కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రిగార్డింగ్ హోపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఎన్ఎల్పి ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ యువర్ love towards our videos. Thank you so much. So let's say once, I'm sorry. Please forgive me. Thank you. I love you. So please subscribe and share with your family and friends. Thank you so much. I'm sorry. Please forgive me. Thank you. I love you. I love you too. Thank you so much.